అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో సహా రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అత్యంత కఠినమైన ట్రేడ్ వార్ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రతిపాదించిన శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి చమురు, గ్యాస్ లేదా యురేనియం దిగుమతి చేసుకునే దేశాల ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 500% వరకు దిగుమతి సుంకాలను విధించవచ్చు. ఇప్పటికే భారతీయ వస్తువులపై 50% సుంకాల అమలులో ఉండగా ఇప్పుడు దాన్ని 10 పెంచాలని చూడటం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పెను సంచలనంగా మారింది. రష్యా నుండి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో ఉంది. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని అమెరికా భావిస్తోంది. అయితే భారత్ తన ఇంధన భద్రత కోసం తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. దీనివల్ల రష్యాకు ఆర్థికంగా వెన్నుదన్ను లభిస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే అమెరికా మార్కెట్లోకి వెళ్లే భారతీయ ఐటీ సేవలు, ఫార్మా, దుస్తులు వంటి ఎగుమతులపై 500% సుంకం వేసి భారత్ను ఆర్థికంగా ఒత్తిడిలోకి నెట్టడం ఈ బిల్లు ప్రధాన వ్యూహం. ఈ బిల్లు ట్రంప్కు ఒక ఆయుధంలా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలను రష్యా నుంచి చమురు కొనకుండా నియంత్రించేందుకు దీన్ని ఒక హెచ్చరికగా వాడుకోనున్నారు. వచ్చే వారమే ఈ బిల్లుపై అమెరికా సెనేట్లో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అమెరికా సెనేట్లో ఓటింగ్ తర్వాత భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి దౌత్యపరమైన వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ బిల్లు చట్టంగా మారితే భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరిణామం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహానికి అతిపెద్ద పరీక్షగా నిలవనుంది. ఒకవైపు ప్రధాని మోదీ తన మిత్రుడని చెప్తూనే మరోవైపు అమెరికా ప్రయోజనాల కోసం భారత్పై కఠిన నిర్ణయాలు తీసుకోవటం ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీని సూచిస్తోంది. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులు భారత్ ఇంధన భద్రతకు అత్యంత ముఖ్యం. తక్కువ ధరకు లభించే రష్యా చమురును వదులుకుంటే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. అమెరికా ఫస్ట్ అనే విధానంతో ట్రంప్ ముందుకు వెళ్తుండగా భారత్ తన జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని చెప్తోంది. ఒకవేళ వచ్చే వారం అమెరికా సెనేట్లో ఈ బిల్లు ఆమోదం పొందితే భారత ఎగుమతులు భారీగా ఖరీదవుతాయి. తద్వారా భారతీయ కంపెనీలు అమెరికాలో పోటీ పడటం అసాధ్యంగా మారుతుంది. ఇది కేవలం వాణిజ్యపరమైన యుద్ధమే కాదు, ప్రపంచ దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను, ముఖ్యంగా భారత్ అమెరికా మైత్రిని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందన ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.